సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లాలగడ్డలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. రైతు వీరన్న పొలంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. రైతులను చైతన్యం చేసి ఆయిల్ ఫామ్ సాగు చేసేలా ప్రచార కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. జిల్లాలగడ్డకు చెందిన వీరన్నకున్న మొత్తం 30 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేస్తున్నారని ప్రభాకర్ తెలిపారు. జిల్లా టార్గెట్ 4000 ఎకరాలుగా ఉందని, ఒక హుస్నాబాద్లోనే 4000 ఎకరాలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు మంత్రి. ప్రజలు వాడుతున్న ఆయిల్లో 10% కూడా ఉత్పత్తి చేసుకోవడం లేదని ఆయన గుర్తు చేశారు. ఈ పంట ఎక్కడైనా సాగు చేసుకోవచ్చని, గుట్టలు కొండ ప్రాంతాలు కూడా సాగుకు అనుకూలమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి హుస్నాబాద్ కేంద్రంగా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఈరోజు దేశ సంపత్తిలో మనం అంతా కూడా విదేశీ మారక ద్రవ్యం కింద పోతున్నప్పుడు మన దగ్గర మనం వాడుతున్న దానిలో 10% కూడా మనం ఉత్పత్తి చేసుకోలేకపోతున్నటువంటి సందర్భంలో రైతాంగం అంతా ఆయిల్ ఫామ్ మీద ఎక్కువ కూడా మంచి భూమినే కాదు, కొండలు గుట్టలు ఎక్కడున్న చిన్న రాళ్ళు ఎటువంటి ప్రాంతాలైనా పెరిగే ఈ మొక్కకు సంబంధించి తప్పకుండా అందరూ కూడా ముందుకు రండి. కలెక్టర్ గారు చెప్పినట్టుగా దానికి సంబంధించి డ్రిప్ కావచ్చు, విత్తనం కావచ్చు, మిగతా బ్యాంకింగ్ కావచ్చు, మళ్ళీ ఈ ఉత్పత్తి అనేది కొనుగోలు చేసే విధంగా కూడా టైప్ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఉండబడేటువంటి దానికి సంబంధించినటువంటి కర్మాగారం సిద్దిపేటలో ఏర్పాటు జరుగుతోంది. ఇది కాక కూడా అంతర్ పంటలు వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని రైతాంగం అంతా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి దీనికి సంబంధిత అధికారులను కావచ్చు, ఏ ప్రభుత్వ అధికారిని సంప్రదించినా ఆ స్కీమ్ను తీసుకొచ్చి మీ పొలాల్లో ఉంచే బాధ్యత ప్రభుత్వం తరఫున మాది అనే మాటని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ రైతులందరూ ఉత్సాహంగా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం.